బుక్ ఏదైతే ఉందో న్యూ టెక్స్ట్ బుక్లో సన్నద్ధత పార్ట్ 18th లెసన్ వచ్చేసి సన్నద్ధత పార్ట్ ఏంటంట పతంగ్. సన్నద్ధత పార్ట్లో 18th లెసన్ పేరు ఏం పేరు? పతంగ్. పతంగం అంటే ఏంటి? గాలిపటం. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడో, ఇస్మే చోటా సా బాల్గీత్ దియా గయా హై. ఈ పతంగ అనేటువంటి పాఠ్యభాగంలో ఒక చిన్న బాలగేయాన్ని ఇవ్వడం జరిగింది. రాగ తాళ లైసే బాలగీత్ కా గాయన్ కరవాయి. రాగము తాళము లైతో ఈ బాలగేయాన్ని పాడి పిల్లలకి వినిపించమన్నారు. ఓకే. पर 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 उड़ी पतंग, पर 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 चली पतंग, पर 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 उड़ी पतंग, पर 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 चली पतंग. इसको काटा उसको काटा खूब लगाया सैर सपाटा. इसको काटा उसको काटा खूब लगाया सैर सपाटा. पर 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 उड़ी पतंग, पर 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 चली पतंग, पर 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 उड़ी पतंग, पर 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 चली पतंग. अब लड़ने में जुटी पतंग, अरे काट गई लुटी पतंग. अब लड़ने में जुटी पतंग, अरे काट गई लुटी पतंग. अब लड़ने में जुटी पतंग, अरे काट गई लुटी पतंग. पर 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 उड़ी पतंग, पर 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 चली पतंग, पर 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 उड़ी पतंग, पर 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 चली पतंग. इसको काटा उसको काटा खूब लगाया सैर सपाटा. इसको काटा उसको काटा सैर, इसको काटा उसको काटा खूब लगाया सैर सपाटा. अब लड़ने में जुटी पतंग, अरे काट गई लुटी पतंग. अब लड़ने में जुटी पतंग, अरे काट गई लुटी पतंग. ఈ పతంగ అంటే గాలిపటాల పండుగలు జరుగుతుంటాయి. మనకంటే ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా గాలిపటాల పండుగలు జరుగుతాయి. ఎక్కువగా మనకు కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో అప్పుడు గాలిపటాల పండుగని సంక్రాంతి రోజుల్లో చేసేవాళ్ళు. ఇప్పుడు ఇలాంటి పండుగ ఒక ఫెస్టివల్ అనేది జరుగుతూ ఉంది. అక్కడ ఇక పతంగులు గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. పరపర పరపర ఉడి పతంగ్. గాలిపటం ఎగరేస్తే గాలిపటం ఎలా ఎగిరిందట? ఎగిరిపోయింది. ఎగిరిన గాలిపటము మళ్ళీ రెండో లైన్లోకి వచ్చాక పరపర పరపర చలిపోతాను. అలా ఎగిరినటువంటి గాలిపటం, మీదకెళ్ళిన గాలిపటము అని ఇంకా దూరము వెళ్ళిపోయిందంట. ఎంత హుషారుగా ఎగురుతుందంటే ఇస్కో కాటా ఉస్కో కాటా. గాలిపటాలు పోటీలు అవుతాయి. అంటే ఎవరి గాలిపటాన్ని తెంపేస్తే ఆ తెగిపోయిన గాలిపటం వాడు ఓడిపోయినట్లు లెక్క. తెగిన గాలిపటం వాడు ఓడిపోయినట్లు లెక్క. మనమైతే మామూలు కాటన్ దారాలు ఉపయోగిస్తాం, వాళ్ళు ఐరన్ దారాలు ఉపయోగిస్తాం. ఒక్కొక్క గాలిపటము దెబ్బలాడుతాయి. ఈ దెబ్బలాడినప్పుడు ఇస్కో కాటా ఉస్కో కాటా. ఒక అబ్బాయి ఎగరేసినటువంటి గాలిపటం అన్ని గాలిపటాలను తెంపేస్తుందట. కూబుల్లగాయ సైరు సపాట. అలా తెంపుకుంటూ వెళ్తూ ఆకాశ గగన వీధుల్లో విహారం చేస్తుందట. సరదాగా అందరినీ జయించేసింది. అప్పుడు లడనే జుటి పతంగ్. ఇప్పుడు ఆ పతంగ్ ఏమైంది? అన్ని గట్ట ఏ గాలిపటం వచ్చినా తెంపేస్తానని పోటీకి రెడీ అయిపోతుంది. దేనికి? పోటీకి, దెబ్బలాటకు రెడీ అవుతుంది. ఇలా దెబ్బలాడుతూ ఉన్న గాలిపటం ఒకనొక టైంలో ఏమైపోయిందట? అరే కాటగయి లుటి పతంగ్. ఈ గాలిపటం కూడా తెగిపోయింది. తెగిపోయిన గాలిపటం ఏమవుతుంది? ఎక్కడో ఒక దగ్గర ఎగిరి పడతాడు. పండి గాలిపటం అలా ఉంచుతారా? ఏమైపోయింది? అరే కాటగయి లుటి పతంగ్. ఎప్పుడైతే తెగిపోయిందో గాలిపటమో ఎవడో ఒకరు పట్టుకుని అయిపోతారు. అయ్యో అని పిల్లలు ఏడ్చారన్నమాట. అర్థమైందా? ఇది గాలిపటాల పండుగలు ఎక్కువగా జరిగేటటువంటి సన్నివేశం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మీ ముందుకు ఎల్లప్పుడూ చూస్తూ ఉండండి. బెల్ సింబల్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఓకే.